ఎందుకు వెళ్ళిపోవాలి అసలు నన్ను గురించి? పిల్లల కోసం. పిల్లల దగ్గర జీవితాంతం అంటే నేను వాళ్ళు పొమ్మంటారు, బోరే వాళ్ళకి. అమెరికాలో పైగా నిన్ను చూస్తూ కూర్చుంటారు, వాళ్ళే ఒకళ్ళని వాళ్ళు చూసుకోలేరు. ఏం చాకరీ చేసేస్తావు అక్కడికి వెళ్ళి? వాళ్ళే కానీ ఎక్కడో పడేస్తారు, ప్లే స్కూల్లోనే అక్కడ పడేస్తారు పిల్లల్ని. మా అమ్మమ్మ వచ్చింది, ఆవిడ చేత ఏమన్నా జడాయించుకోవాలి, కూర్చుంటే అంత టైం ఉండదు అక్కడ. భ్రమలో ఉన్నావు నువ్వు. సో ఇక్కడ మొగుడు ఏమైపోతాడు, వీడి జడెవరేస్తారు నువ్వు వెళ్ళిపోతే అక్కడికి. రామ అన్నం ఎలా తింటాడు? ఆవిడ మాత్రం స్థిమితంగా ఉండగలదా అక్కడ? ఉండలేదు. అందుకని ఏం చేయాలంటే మనం మన హోదాలో మనం ఉండాలి, ఎప్పుడు తగ్గిపోకూడదు. మనం వాళ్ళని పంచాం, వాళ్ళని పలిపించుకోవాలి. ఎరా ఎందుకు రాలేదు, ఈసారి రాకపోతే ఊరుకునేది లేదు. ఏదో అన్నా వచ్చేయరు వాళ్ళు. అంటే రావట్లేదంటే ఇష్టం లేక కాదు, రాలేక. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గుర్రాన్ని వదిలేసాం, ఇందులోకి వదిలేం, హార్స్ రేసులోకి, రేసు కోర్సులో కాంపిటీషన్ పంపే గుర్రాలతోటి. దాని హెడేక్ అది. ప్రైజ్ కొరుతుందా, కాలు విరిగి చేస్తుందా, ఏదో దాని పాటలు. నువ్వు కూడా గుర్రంతో పాటు పరిగెడితే ఎట్లాగా? వెళ్ళిపోతుంది అది. వదిలేసాం, ఆ పక్షులను అలాగే వదిలేసాం, అవి ఎగురుతూ ఉంటాయి. అవి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ గోల్లోకి వెళ్ళాలి. మనం పిలిపించుకోవాలి. వాళ్ళు వస్తే మన అదృష్టం, రాకపోతే మనం అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అయిపోవడానికి మన ఇద్దరు ఉండాలి. మన ఇద్దరు ఉన్నంతకాలం అది సంసారం. ఇద్దరులో ఏ ఒకరో లేరు అనుకో, సంసారం కదా సన్యాసం. లేకపోతే ఆవిడ పోయాక వీడు ఉండలేడని వీడు పోవడం.